స్టేజ్ ఎక్కించి కింద దింపిస్తే అసలు బాగోదు కాబట్టి లుంగి డాన్స్ లుంగి డాన్స్ అంటే ప్లే చేయమా ఒక్కసారి మా కోసం, మా సార్ వాళ్ళ కోసం. సార్ నెక్స్ట్ వినాయక చవితి వరకు బాగా గుర్తుండిపోవాలి, ఓకేనా? రెడీ? అమ్మాయిలు అమ్మాయిలు ఒక్క నిమిషం, మా సార్కి ఒక చిన్న డౌట్ వచ్చిందండి. సార్, ప్రతి ఒక్కరికి నాతోనే డాన్స్ వేయాలని కోరిక అంటండి. అదేనండి చెప్పాను కదా, ఈ ఊరికి నాకు ఏదో మంచి అనుబంధం ఉన్నట్టుంది. అందుకే సార్ రెడీనా? నేనే వేస్తాను మీ అందరితో. సార్ ఒక్క స్టెప్ అయినా వేశారా? మీరైనా ఏదో క్రికెట్ మీరైనా ఒక్కొక్కే ఒక స్టెప్ మా కోసం, మేము చాలా గురించి మీ అందరి కోసం ఇక్కడికి వచ్చాం. అంతేనంటారా? సార్ ఒక పని చేద్దాం, హాయ్ అన్న చెప్దాం సార్. ఒకసారి ముందుకు వచ్చి ఒకసారి హాయ్ బాయ్ చెప్పారంటే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. ర్యాప్ ఒకలాగా. ఓకే రెడీమా? మా సార్ వాళ్ళు డాన్స్ చేయడు, ఓకేనా? జస్ట్ చేయి పట్టుకొని అలా హాయ్ చెప్పి తీసుకొని వచ్చేసేయండి, ఓకే? రెడీ? సార్ మెయిన్ సార్ మీరు చేయండి, సార్ చేయగలదు, మా చేయి పట్టుకోవాలి సార్. ఒక్కసారైనా మా చేయి పట్టుకోండి సార్. మీరు ఎప్పుడు పట్టుకునే చెయ్యే కదా కృష్ణారెడ్డి గారిది, అదిగోండి ఇలా పెట్టాలి. సో మన ఊరి వాళ్ళు ఉన్నారంట పిల్లలు, సో వాళ్ళని కూడా స్టేజ్ మీద దేవా గారు ఇప్పటిదాకా డాన్స్ చేస్తున్నారు కదా ఇక్కడ. దేవా గారు, సాయి గారు, యూత్ అంతా రావాలంటండి. మా రామాలయం యూత్ బ్యాచ్ అంతా కూడా ఒకసారి వచ్చేసారు స్టేజ్ మీదకి. చింటూ గారు, హాయ్ చింటూ, హాయ్, రావాలి, అందరూ రావాలి. మరి ఫైనల్ గా ఈ సాంగ్ తో ఈ కార్యక్రమం ముగించడం జరుగుతుంది కాబట్టి, సో మరి ఫైనల్ గా ఇక్కడ వరకు మమ్మల్ని తీసుకొచ్చినటువంటి మా రామాలయం యూత్ బ్యాచ్ అందరూ కూడా ఒకసారి స్టేజ్ మీదకి వచ్చేస్తే మరి చక్కగా ఫైనల్ గా ఈ సాంగ్ తో ఈ కార్యక్రమం ముగించుకుందాం అండి. సో థ్యాంక్ యూ. రావాలి దేవా, సాయి, అందరూ పిలిచిన పేరు వాళ్ళందరూ రావాలండి.
ఒక్క నిమిషం ఉంది. అరే రండి బాయ్స్, వీళ్ళ దగ్గర ఒక సాంగ్ చెప్పచ్చు. ఎవరికి మా సార్కా వీళ్ళిద్దరికా? రోజ్ 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 రోజా పువ్వు ఆ సాంగ్. ఓకే ఈ సాంగ్ అయిన తర్వాత ఆ సాంగ్ పెట్టేస్తా. ఓకే రోజ్ 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 రోజా పువ్వు సాంగ్ అంట. ఫైనల్ ఒక సాంగ్ ప్లే చేసేస్తే మరి చింటూ వాళ్ళు డాన్స్ చేస్తారంట ఈ సాంగ్ కి. సో చింటూ గోవా గురుమార్ కూడా ప్రోగ్రామ్ అయిన తర్వాత కూడా ఆంటీ అంట. అంటే స్టైలా యాంకర్ని ఆంటీ అంటాం స్టైలా, అవునా?